హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఫ్రంట్ పార్ట్ డాట్స్ వేసుకుంటాం కదండి. మనము ఈ డాట్స్ వేసేటప్పుడు షోల్డర్కి ఎదురుగా మెయిన్ డాట్ అనేది రావాలి. అప్పుడే మనకి మెయిన్ డాట్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఇట్లా షోల్డర్ ఫోల్డ్ చేసి కుడితే మాత్రం ఇక్కడ కరెక్ట్గా సెట్ అవ్వదండి. మనం ఇక్కడ టక్స్ ఇచ్చుకుంటాం కదా మెయిన్ డాట్ కోసం, ఆ టక్స్ రెండు కలిసేలాగా పట్టుకొని ఈ షోల్డర్ని ఫస్ట్ పైన షోల్డర్కి మిడిల్కి ఇలా ఫోల్డ్ చేసి దీని ఎదురుగా మెయిన్ డాట్ వచ్చేలా వేసుకోవాలన్నమాట. ఈ టక్స్ దగ్గరికి ఇట్లాగా పాదం కింద పెట్టి నీడిల్ కిందకి దించి దీని పాదం పైకి లేపి ఇట్లా షోల్డర్కి ఎదురుగా ఇలాగా రఫ్ చేసుకొని ఆ మెయిన్ డాట్ మనం ఎంతైతే పెట్టుకుంటామో అంత, అందరికీ 2.5 అయితే సరిపోతుందండి. కొంతమంది పెద్ద సైజ్ బ్లౌజ్ వాళ్ళు 3 ఇంచెస్ 2.25 ఇలా పెట్టుకుంటారు. మెయిన్ డాట్ పొడవును బట్టి ఇట్లా మార్క్ చేసి క్రాస్గా ఇలా స్టిచ్ చేసేయండి. ఇదే విధంగా ఇక్కడ కింద ఒక 1/2 ఇంచ్ అనేది ఇట్లా కట్ చేసుకోండి. ఈ బుక్స్ పట్టి కాజా పట్టి సైడ్ వచ్చేసి మిడిల్కి ఇట్లా ఫోల్డ్ చేసినప్పుడు ఇక్కడ ఇట్లా 1/2 ఇంచ్ గ్యాప్ వస్తుందండి పైన. ఆ 1/2 ఇంచ్ వదిలేసి ఇట్లా మిడిల్కి ఇలా పట్టుకొని ఇక్కడ స్టిచ్ వేసుకోవాలి 1/2 ఇంచ్ గ్యాప్తో. ఒకవేళ ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కనుక అయితే ఒక పాదం ఇంచుకి చిన్న ఒక గీత వార పెంచుకొని ఇక్కడ 2.5, నార్మల్గా ఎవరికైనా 2.5 ఉంటుంది, పెద్ద సైజు వాళ్ళకి 2.30 పెట్టుకొని డాట్ వేసుకోండి. ఈ చంక దగ్గర డాట్ వచ్చేటప్పటికి ఈ రెండింటిని ఇలా కలపండి. ఇదైతే నేను ఇలాగే కుడతానండి, అందుకని చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇలాగా పట్టుకుంటే మిడిల్లో ఇట్లా ఫోల్డింగ్ వస్తుంది కదా, ఆ ఫోల్డింగ్ దగ్గరికి ఇలా పట్టుకోండి చంక దగ్గరికి. అవి రెండు కలిసే దగ్గర ఇలా పట్టుకొని రఫ్ చేసి దీని మీద స్టిచ్ వేసేయండి. ఈ డాట్ పొడవు వచ్చేసి మీడియం సైజు వాళ్ళకి 3.5 పెట్టుకోండి, పెద్దవాళ్ళకి వచ్చేసి 4.5 పెట్టుకోండి, సరిపోతుంది. ఈ విధంగా డాట్స్ అనేవి స్టిచ్ చేసుకోవాలి. ఈ బుక్స్ పట్టి కాజా పట్టి సైడ్ కానీ చంక దగ్గరది కానీ ఇంపార్టెంట్ కానీ మెయిన్ డాట్ అనేది మనకి ఇంపార్టెంట్. ఈ మెయిన్ డాట్ వెడల్పు మెయిన్, పొడవు కంటే కూడా మెయిన్ డాట్ వెడల్పు అనేది మెయిన్గా చూసుకోవాలి. ఈ మెయిన్ డాట్ అనేది మనకి షోల్డర్కి ఎదురుగా రావాలి. ఈ చంక దగ్గర కుట్టు కూడా దీనికి ఎదురుగా ఉండాలి. డాట్ అనేది కరెక్ట్గా షోల్డర్కి ఎదురుగా వచ్చే విధంగా వేసుకుంటే మీకు కరెక్ట్గా ఫినిషింగ్ నీట్గా వచ్చేస్తుంది. మెయిన్ డాటే మెయిన్ కరెక్ట్గా వేయాలన్నమాట మనం. మీకు అర్థమైంది అనుకుంటున్నానండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.